స్టేషన్కి తరలించారు. సో కరెక్ట్గా అసలు పోలీసులు ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ప్రధానమంత్రి టూర్ ఉన్నప్పుడు, ప్రధానమంత్రి మూమెంట్ ఉన్నప్పుడు సహజంగా చాలా వరకు దగ్గరికి ఎవరిని రానియకుండా దూరంగా ఉంచుతారు. అటువంటి అంత నెట్వర్క్ చేసినప్పటికీ కూడా మా దూరంగా అంటే మనుషులు అంటే మామూలుగా జనరల్గా పబ్లిక్ని దూరంగా ఉంచుతారు కాబట్టి, ఎందుకంటే కాన్వాయ్ వైపు ఇలాగా ఎవరైనా నిరసన చేస్తారేమో, ఎవరైనా దూసుకొస్తారేమో అన్నటువంటి అలర్ట్తోనే ఉంటారు సహజంగా పోలీసులు. కానీ పోలీసుల వ్యూహాన్ని కూడా ఛేదించుకొని ఒక్కసారిగా మహిళ దూసుకొని వచ్చింది. కాన్వాయ్ సరిగ్గా ప్రధానమంత్రి ప్రయాణిస్తున్నటువంటి ఆ వెహికల్ అక్కడి నుంచి పాస్ అవుతున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా ఆ ఫ్లెక్సీల పక్కన ఉన్నటువంటి మహిళ అనూహ్యంగా ఒక్కసారిగా దూసుకొని వచ్చింది. తను ఆమ్ ఆద్మీ పార్టీ మనం చూస్తున్నాం, తన మెడలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కండువాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. తను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లీడర్ అని చెబుతున్నారు, మహిళా నేత అని చెబుతున్నారు. తన పేరు హేమ అని చెబుతున్నారు. అంటే ఆ ప్రాంతానికి సంబంధించి బేగంపేట, సికింద్రాబాద్ ఏరియాలో తను ఆమ్ ఆద్మీ పార్టీని లీడ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు ఒక్కసారిగా దూసుకొచ్చి మోడీ డౌన్ డౌన్ అంటూ తను పెద్ద పెట్టిన నినాదాలు చేశారు, తన నిరసన వ్యక్తం చేశారు. సో మనం చూస్తున్నాం, తనని ఆ మహిళా కానిస్టేబుల్స్ అందరూ ఆటోలో ఎక్కించుకొని బేగంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణకు ఫండ్స్ ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం, మోడీ డౌన్ డౌన్ అంటూ, అలాగే బండి సంజయ్ కుమారుడు పోక్సోలో కేసు నమోదైంది అంటూ ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తూ, ఇవన్నీ కూడా నినాదాలు చేస్తూ తను ప్రధానమంత్రి తెలంగాణకు రావడాన్ని, ప్రధానమంత్రి టూర్ను నిరసిస్తున్నట్టుగా చెబుతున్నారు ఆమె. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకురాలు ఆ ప్రాంతానికి బేగంపేట, సికింద్రాబాద్ ఏరియాలో ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా వ్యవహరించేటువంటి మహిళా నేత, తన పేరు హేమ. సో హేమని, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు హేమని ఆటోలో బేగంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎగ్జాక్ట్గా ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రధాని దిగిన తర్వాత, అక్కడ వెల్కమ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కాన్వాయ్ బయలుదేరుతుంది. ఆ కాన్వాయ్ బయలుదేరేదాకా తను ఎక్కడ ఉంది ఎవరికి కనిపించలేదు. తను ఎక్కడ తన మెడలో జెండాలు కానీ, తన ఎక్కడ ఉన్నది కానీ ఎవరికి కనిపించకుండా, పోలీసుల కంటపడకుండా చాలా పకడ్బందీగా తను ఖచ్చితంగా ప్రధానమంత్రికి నిరసన తెలియజేయాలి, ప్రధాని కాన్వాయ్ వస్తున్నప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసేయాలి, దూసుకు రావాలి అని చాలా పక్కాగా ప్రణాళిక వేసుకుంది ఆ మహిళ. ఎగ్జాక్ట్గా తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. కరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ కాన్వాయ్ వచ్చేటువంటి సమయంలోనే కరెక్ట్గా ప్రధాని ప్రయాణిస్తున్నటువంటి ఆ వెహికల్స్ అన్నీ ఒక్కొక్కటిగా పాస్ అవుతుండగానే ఒక్కసారిగా పోలీసులు ఎవరు ఊహించకుండా, వాళ్ళ ఊహకు అందకుండా సడన్గా తను దూసుకొని వచ్చింది. తను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కండువాలు కూడా మెడలో ధరించింది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. తన మెడలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కండువాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూర్ను వ్యతిరేకిస్తున్నారు. ప్రధానమంత్రి టూర్ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఆ మహిళ మోడీకి వ్యతిరేకంగా తన నిరసన కొనసాగిస్తున్నారు. మోడీ డౌన్ డౌన్ అంటూ తన ఆందోళన కొనసాగించారు. తెలంగాణకు ఫండ్స్ ఇవ్వట్లేదంటూ మోడీ డౌన్ డౌన్ అంటూ మోడీ రాకను నిరసిస్తూ ఆ మహిళ అక్కడ నిరసన వ్యక్తం చేశారు. $9,000 కోట్లకు పైగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయబోతున్నారు ప్రాజెక్టులను. జాతీయ స్థాయిలో ముఖ్యమైన 1,535 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి